నేను మీ కౌండిన్య. హంద్రీనీవా కాలువపై రాజకీయంగా రగడ రాజుకుంది. అదేంటో ఈ వీడియోలో చూడటానికి ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. హంద్రీనీవా ప్రాజెక్ట్ పరిరక్షణ పేరిట వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. అదంతా ఉనికి కోసం చేస్తున్నటువంటి డ్రామా అని తెలుగుదేశం పార్టీ తిప్పికొడుతుంది. అనంతపురం జిల్లా కూడేరు మండలం చోళసముద్రం సమీపంలో హంద్రీనీవా కాలువను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ ప్రాజెక్టుల సాధన టాస్క్ ఫోర్స్ కమిటీ పరిశీలించడం జరిగింది. హంద్రీనీవా ప్రధాన కాలువకు 11,500 క్యూసెక్కుల సామర్థ్యాన్ని విస్తరించి శ్రీశైలం నుంచి 40 టీఎంసీల నీటిని పూర్తి స్థాయిలో రాయలసీమ జిల్లాలకు తరలించాలని కమిటీ నాయకులు డిమాండ్ చేయడం జరిగింది. దాదాపు 3,000 కోట్లతో చేపట్టిన హంద్రీనీవా లైనింగ్ విస్తరణ పనుల్లో 100 కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల వైకాపా అధ్యక్షులు అనంతరామిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎస్వి మోహన్ రెడ్డి ఆరోపించడం జరిగింది. మరీ ముఖ్యంగా కాంక్రీట్ లైనింగ్ వేయడంతో దారి పొడవునా భూగర్భ జలాలు తగ్గిపోయాయి, బోర్లు కూడా ఎండిపోతాయి అంటున్నారు. జగన్ హయాంలో కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచాలని చూస్తే కూటమి ప్రభుత్వం దాన్ని 3,850 క్యూసెక్కులకు మాత్రమే పరిమితం చేసింది. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నుంచి డెడ్ స్టోరేజ్ వరకు నీళ్లను తీసుకున్నందుకే మేము రాయలసీమ ఎత్తిపోతల ప్రతిపాదన తెచ్చాం. తెలంగాణ సీఎం చెప్పారని ఆ పనులను చంద్రబాబు నాయుడు ఇంతకు ముందే నిలిపివేశారు. విస్తరణ సక్రమంగా జరిగితే అనంతపురం జిల్లాకు నీరు ఎందుకు రాలేదో చెప్పాలని ఇదే తరహాలో సీమ వ్యాప్తంగా ప్రాజెక్టుల సాధన కోసం ఉద్యమం కొనసాగుతుంది అని ధ్వజమెత్తడం జరిగింది. అంతకుముందు పార్టీ శ్రేణులతో కలిసి కాలువ పైన పాదయాత్ర కూడా చేశారు. మాజీ ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యేలు శైలజానాథ్, విశ్వేశ్వర్రెడ్డి, పెద్దారెడ్డి లాంటి వైసీపీ నేతలు పాల్గొనడం జరిగింది. మరొక వైపు ప్రజాభిమానం కోల్పోయినటువంటి వైసీపీ నేతలు కేవలం రాజకీయ ఉనికి కోసమే నాటకాలు ఆడుతున్నారు అని మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ధ్వజమెత్తడం జరిగింది. ఉరవకొండ సమీపంలో హంద్రీనీవా ప్రధాన కాలువను పరిశీలించడం జరిగింది. 2014-2019 మధ్యలో చంద్రబాబు నాయుడు చొరవతో హంద్రీనీవా విస్తరణ పనులు 35% జరిగితే జగన్ ప్రభుత్వం హయాంలో 5 ఏళ్లలో 500 కోట్లు కూడా ఖర్చు చేయకుండా పనులను అర్ధాంతరంగా నిలిపివేశారు అని పయ్యావుల కేశవ్ నిందించడం జరిగింది. వైకాపా నాయకులకు ప్రాజెక్టుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు లేనేలేదు. సాగునీటి ప్రాజెక్టులపై మా నాయకుడి చిత్తశుద్ధిని ఇటీవల నెల్లూరులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి ప్రశంసించారు కదా అని విమర్శలను తిప్పుకొట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్లలోపే హంద్రీనీవా కాలువ విస్తరణను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి గతేడాది రికార్డు స్థాయిలో 60 టీఎంసీలకు పైగా నీటిని తీసుకొచ్చామని స్పష్టం చేయడం జరిగింది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరు హంద్రీనీవా పనుల విషయంలో దోబూచులాడుతున్నారు? వైసీపీ పార్టీ చెప్పేది నిజమా, టీడీపీ పార్టీ చెప్పేది నిజమా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.